హలో, హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేనా నల్గొండ. ఓకే, అక్కడ నుంచి వస్తున్నారు కదా, ఏం చేస్తుంటారు మీరు? నేనా బ్యాంక్ ఎంప్లాయీ నేను. ఓకే, బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యండి మీరంటే మీకు టైమింగ్స్ ఇవన్నీ సెట్ అవుతున్నాయి కోటి దీపోత్సవంకి రావడానికి? నేను ఎవ్రీ ఇయర్ వస్తాను. 5 years నుంచి, లాస్ట్ 5 years నుంచి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అరేంజ్మెంట్స్ అంటే కొంచెం చేంజ్ ఉంది అరేంజ్మెంట్స్లో, బట్ బాగుంది. ఎవ్రీ ఇయర్ నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తాను ఇక్కడికి. భక్తి టీవీ గురించి మీరు ఏం చెప్తారు? ఇట్స్ లైక్ అంటే డివోషన్ అంటే ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు ఎట్లా అంటే మర్చిపోతున్నారు చాలా వరకు, సనాతన ధర్మం అవన్నీ మర్చిపోతున్నారు. సో ఈ భక్తి టీవీ వల్ల సో ఎవ్రీవన్ మళ్ళీ దేవునికి పూజించడం ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మంచిగా తెలుస్తుంది కాబట్టి గుడ్. చాలా సంతోషం. ఆ శివయ్య అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని భక్తి టీవీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేమ్. దివ్యమైన దీపకాంతులు వెలిగించడానికి భక్తులు అయితే సాయం చేస్తున్నారు. మరి సేవా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో మనం మాట్లాడి చూద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది? సేవ చేస్తున్నారా? చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము, జియాగూడ ఏరియా. ఎలా అనిపిస్తుంది మరి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఫెసిలిటీస్ బాగుంటాయి, చాలా హ్యాపీగా ఉంది. ఇలా పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నరేంద్ర చౌదరి గారు ఈ కోటి దీపోత్సవాన్ని చేపట్టడం వల్లే చాలా మందికి కార్తీక మాసం విశిష్టత అంటే ఏంటో అందరికీ తెలిసి వస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కార్తీక మాసం అంటే ఏంటంటే దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లో అంత సుఖశాంతాలు సంతోషంగా ఉండాలని. భక్తి టీవీలో కూడా పూజా కార్యక్రమాలు కానీ స్పెషల్గా పూజా కార్యక్రమాలు చూపిస్తున్నారు. అలాగే పండుగలు ప్రత్యేకతల గురించి కూడా తెలియజేస్తున్నారు. సో భక్తి టీవీ కోసం మీరేం చెప్తారు? మేము రెగ్యులర్గా మార్నింగ్ 5 o'clock నుంచి 9:30 వరకు భక్తి టీవీ ఉంటుంది. ఈవెన్ మా ఇంట్లో అందరము, మా పిల్లలు కూడా పెడతారు. ఇంట్లో అందరూ అందరం ఫాలో అవుతాము. రెగ్యులర్గా మా ఇంట్లో ఫస్ట్ అదే ఉంటుంది. ఫస్ట్ మార్నింగ్ భక్తి టీవీ నుంచి స్టార్ట్ చేస్తాం మేము. చాలా సంతోషం అండి. మీ కుటుంబ సభ్యులకు కూడా శివయ్య అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఈశ్వరి. ఈశ్వరి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇక్కడికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ప్రతి ఇయర్ వస్తాము, మంచిగా అనిపిస్తుంది. ఓకే, నరేంద్ర చౌదరి గారు కోటి దీపోత్సవంని చేపట్టడం వల్లే చాలా మందికి కార్తీక మాసం విశిష్టత ప్రజలందరికీ తెలుస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా తెలుస్తుంది. అంత ముందుకు ఎప్పుడు వచ్చేదో రాదో తెలియకపోయేది, ఇది వచ్చిన కాంచి అందరికీ తెలుస్తుంది. పబ్లిక్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? స్టార్ట్ అయిన కాంచి వస్తున్నాం. ఓకే, ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఇయర్ లేట్గా పెట్టిరేమో అనిపిస్తుంది. లేట్గా పెట్టిరుగా ఈసారి.